గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెటింగ్ బెట్టింగ్ పాల్పడుతున్న 8 మంది ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్ కి నిర్వహిస్తున్నట్లు రాబడిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ కి ప్రధాన సూత్రధారి గుంటూరుకు చెందిన తాతినేని శ్రీనివాసరావు అని తెలిపారు. మొత్తం 8 మంది ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుండి 13,60,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, 8 సెల్ ఫోన్స్, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ అందజేశారు. ఈరోజు టాస్క్ ఫోర్స్ కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. సో వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్, ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అని ఆయన. అతను గత 10 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, అదేవిధంగా ఆడిపిస్తున్నాడు. అతనితో పాటు అతను అసిస్ట్ చేసి అతను విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అని ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు. పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్కి పంపిస్తారు, అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు. సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళు గెలిస్తే లేకపోతే ఓడితే ఆ 24 అవర్స్లో నెక్స్ట్ 1 డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బెట్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి 6 దొరికారు. వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 వరకు బెట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద వాళ్ళు బెట్టింగ్ చేస్తూ మనకి దొరికారు. వాళ్ళని ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ తాటినేని శ్రీనివాసరావు ఉన్నాడో అతను ఈ కార్డ్ గ్యాంబ్లింగ్ కూడా చెప్పిస్తూ ఉంటాడు. సో దానికి సంబంధించి కూడా ఈ కార్డ్ గేమ్ సంబంధించి కూడా అతని దగ్గర కొంత ఎక్విప్మెంట్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డ్ గెస్సింగ్ గేమ్ ఆయన ఆడిపిస్తారు. సో చాలా మంది అమాయకంగా వాళ్ళ లక్ ను ఉపయోగించడానికి ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ అంతా వాళ్ళకు ఫ్రాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్డ్ వస్తుంది ఈయనకి ముందుగానే తెలుస్తుంది. సో దానికి ఇటువంటి ఒక ఆర్మ్ బ్యాండ్ ఆయన పెట్టుకుంటారు. దాని కింద ఇటువంటి సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఫర్దర్ దాంతో ఒక వాచ్ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, ఒక బ్లూటూత్ ఇయర్ పీస్ పెట్టుకుంటారు. ఏదైతే ఈ చైనీస్ కార్డ్స్ వస్తాయి, చైనీస్ కార్డ్స్ ఏం వస్తుందో అది సర్క్యూట్ ఏదైతే ఉందో అది డిటెక్ట్ చేసి ఆయనకి ఇయర్ పీస్ లో వినపడుతుంది. సో ఏం కార్డ్ రాబోతుందో ఆయనకి ముందుగానే తెలుస్తుంది. సో ఎవరైతే ఆడుతున్నారో వాడికి తెలియకుండా ఇతనికి ప్రాఫిట్ వచ్చేటట్టు ఇతను ఈ కార్డ్ గేమ్ కూడా ఫిక్స్ చేసుకుంటాడు. సో
ఈ రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము.